హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ నోటికి రుచిగా ఉండే 2 రకాల రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. బెల్లం చింతపండుతో ఈ 2 రెసిపీస్ని చూపించబోతున్నానండి. పచ్చి పులుసు మరియు చింతపండు చారు. ఈ పచ్చి పులుసు చింతపండు చారును పల్లెటూరులో ఎక్కువగా చేస్తారండి. ఇంట్లో ముద్దపప్పు చేసినప్పుడు ఇలా చింతపండు చారుతో కానీ పచ్చి పులుసుతో కానీ తింటే భలే రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా పచ్చి పులుసును తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి. చింతపండును వేసుకున్న తర్వాత 1/2 కప్పు బెల్లం తరుగు వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ నీళ్లు పోసి చింతపండు నాని బెల్లం కరిగేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. చింతపండు నాని బెల్లం కరిగేలోపు ఈ పచ్చి పులుసు కోసం 5 ఎండుమిరపకాయలని తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిరపకాయలని కాల్చుకోవాలండి. పల్లెటూరులో అయితే కట్టెల పొయ్యి మీద బొగ్గుల్లో వేసి ఎండుమిరపకాయలని కాలుస్తారండి. ఇప్పుడు ఒక్కో ఎండుమిరపకాయని తీసుకొని ఇదే విధంగా కాల్చుకోవాలి. అన్ని ఎండుమిర్చిని కూడా ఇదే విధంగా కాల్చుకున్న తర్వాత చింతపండు బెల్లంలో ఎండుమిరపకాయలని తొడుములతో సహా వేసుకొని ఎండుమిర్చిని చింతపండును బాగా పిసకాలండి. చూడండి, చింతపండును ఎండుమిరపకాయలని ఇలా బాగా పిసికిన తర్వాత ఇప్పుడు గిన్నెలోకి వడకట్టుకోవాలి. చింతపండు పిప్పి అనేది రాకుండా చేత్తో నీళ్లను మాత్రమే వడకట్టుకుని పిప్పిని గట్టిగా పిండేసుకుని మళ్ళీ 1 గ్లాస్ నీళ్లు పోసి ఇదే విధంగా వడకట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోయాలి. మీ పులుపుకు సరిపడ్డా నీళ్లు పోస్తే సరిపోతుందండి. అలాగే రుచికి సరిపడ్డా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతే అండి, పల్లెటూరి స్టైల్లో పచ్చి పులుసు రెడీ అండి. నోటికి రుచిగా, పుల్లగా, తీయగా భలే రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ఈ పచ్చి పులుసును ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు 2వ రెసిపీ వచ్చేసి చింతపండు చారు చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని విడదీసి బౌల్లోకి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు బెల్లం తరుగు వేసుకోవాలి. బెల్లం తరుగు వేసుకున్న తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత చింతపండు నాని బెల్లం కరిగేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. చూడండి, చింతపండు నాని బెల్లం కరిగిన తర్వాత చేత్తో చింతపండును బాగా పిసకాలండి. ఇప్పుడు చింతపండు నీళ్లను గిన్నెలోకి వడకట్టుకోవాలి. చింతపండు పిప్పి అనేది రాకుండా వడకట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ పిప్పిని గట్టిగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల నీళ్లు పోయాలి. మీ పులుపుకి సరిపడ్డా నీళ్లు పోస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని రుచికి సరిపడ్డా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చారును మరిగించుకోవాలి. చారు మరిగేలోపు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలండి 8 వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరివేపాకు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చారు ఇలా మరిగి తెరులుతున్నప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 5 లేదా 6 నిమిషాల పాటు చారును బాగా మరిగించుకుంటే సరిపోతుంది. అంతే అండి, చింతపండు చారు రెడీ అయిపోయిందండి. వావ్, చూడండి, కిచెన్ అంతా కూడా మంచి అరోమాతో నిండిపోయిందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. పచ్చి పులుసు కానీ చింతపండు చారు కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని ముద్దపప్పు వేసుకొని రెండింటిని కలుపుకొని తింటే ఉంటుందండి రుచి. ఆహా, అదిరిపోతుందండి.
ఈ 2 రెసిపీస్ని తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నజ్రేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.